10 recent best web series and movies you should watch in OTT. సో ఈ వీడియో త్రూ నేను రీసెంట్గా చూసిన అండ్ నాకు నచ్చిన కొన్ని వెబ్ సిరీస్ అండ్ మూవీస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే ఈ లిస్ట్ని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూసేయండి. ఇక ఈ లిస్ట్ని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, ద డిప్లొమాట్. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ సింపుల్గానే ఉన్నా నరేషన్ మంచి ఎంగేజింగ్గా ఉంటుంది. అలానే పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్గా ఉంటాయి. మ్యూజిక్ వాజ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్లో హిందీలో మాత్రమే అవైలబుల్గా ఉంది. మంచి పొలిటికల్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, బ్రోమాన్స్. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీ కూడా సింపుల్గానే ఉన్నా నరేషన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మూవీ లెంత్ కొంచెం ఎక్కువైనప్పటికీ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైమ్ వాచ్ మూవీ అండి. ఇది సోనీ లెవ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో కాసేపు అలా ఓ మూవీ చూస్తూ చిల్ అవుదాం అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేసేయచ్చు. నెంబర్ 3, వీక్ హీరో క్లాస్ 2. ఇది ఒక యాక్షన్ డ్రామా. ఇది యాక్చువల్లీ వీక్ హీరో అనే వెబ్ సిరీస్కి సెకండ్ సీజన్. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. కొరియన్ హై స్కూల్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోషన్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఆ విలన్ క్యారెక్టర్ కానీ ఆ విలన్కున్న రీజన్ కానీ అంత కన్విన్సింగ్గా అనిపించకపోవచ్చు. బట్ స్టిల్ నరేషన్ అయితే ఎంగేజింగ్గానే ఉంటుంది. ఇందులో డీసెంట్ సస్పెన్స్ అండ్ థ్రిల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ని చూడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ఓసారికి ట్రై చేయొచ్చు. లాజిక్స్ వదిలేసి చూస్తే ఇట్ విల్ బి ఏ ఫన్ టు వాచ్ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, కాఫ్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అండ్ ఇనీషియల్ ప్రిమైస్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ నరేషన్ కూడా థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్గానే ఉంటుంది. థ్రిల్ ఎలిమెంట్స్ బాగానే ఉంటాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. హారర్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, అ వర్కింగ్ మ్యాన్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీరు జేసన్ భయ్య ఫ్యాన్స్ అయితే, మీకు యాక్షన్ మూవీస్ అండ్ జేసన్ భయ్య యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే మీరు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఉంటాయి అండ్ అన్నీ బాగుంటాయి. మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, ఫైట్ ఆర్ ఫ్లైట్. ఇది ఒక యాక్షన్ కామెడీ మూవీ. ఈ మూవీ స్టోరీ సింపుల్గానే ఉన్న యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ని మంచిగా ప్రెజెంట్ చేశారు. అలానే ఈ మూవీలో కామెడీ కూడా బాగానే ఉంటుంది. మీకు యాక్షన్ కామెడీ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే మీరు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ యాప్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8, హ్యావక్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీరు యాక్షన్ మూవీ లవర్ అయితే మాత్రం ఇంకేం ఆలోచించకండి, డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేసేయండి. ఈ మూవీలో అన్ని రకాల యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ అవన్నీ సూపర్గా ఉంటాయి. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9, బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఇది ఒక మాక్యుమెంటరీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ, నరేషన్ అండ్ ప్రెజెంటేషన్ చాలా సూపర్ అండ్ డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే చాలా వరకు ఇది రియల్ డాక్యుమెంటరీ అనే అనుకున్నా. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రెజెంటేషన్. మ్యూజిక్ కూడా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్గా ఉంటాయి. రియల్ క్రైమ్ పైన బేస్డ్ అయిన డాక్యుమెంటరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఇట్స్ అ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. ఇది సోనీ లీవ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్, వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంజరీన్స్. ఇది ఒక ఎమోషనల్ రొమాంటిక్ వెబ్ సిరీస్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ అండి. ఈ వెబ్ సిరీస్లో మనం ఎంజాయ్ చేసే లవబుల్ మూమెంట్స్ ఉంటాయి, మనం ఫీల్ అయ్యే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలానే మనం ఎంటర్టైన్ అయ్యే ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇట్స్ అ హోల్ ప్యాకేజ్ ఆఫ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ అండి. కొరియన్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళకి, ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాని చూద్దాం అనుకునే వాళ్ళకి ఇట్స్ అ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అండి. సో దట్స్ ద లిస్ట్ గైస్. మరి ఈ లిస్ట్లో మీరు ఏమేమి చూసారు అండ్ మీకు ఏమేమి నచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక లిస్ట్ ఆర్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.